Hi, hi to everyone. Welcome to Suman TV and Big Boss B School. సో thumbnail చూసారు కదా, thumbnailలో మీరు ఏదైనా స్టార్టప్ కంపెనీ కానీ ఇండస్ట్రీ కానీ స్టార్ట్ చేయాలంటే మీరు ఈ వీడియో చూడండి. సో ఈ టార్గెట్ ఎవరికంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఒక 10 లక్షల నుంచి ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా కంపెనీ కానీ ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట. మన టార్గెట్ కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేసుకునే పీపుల్, వాళ్ళ గైడెన్స్ అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్, సోర్సెస్ అంటే వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి, ఫండింగ్ ఎలా, ఇన్వెస్ట్మెంట్స్, లైసెన్సులు, రిజిస్ట్రేషన్స్, లీగాలిటీస్, డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి సెలెక్టెడ్ ఒక ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేసుకొని ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం కౌన్సిలింగ్ అండ్ అడ్వైజెస్ ద్వారా, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ద్వారా వాళ్ళకి మనం గైడ్ చేస్తాం. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో. సో మన వీడియోలోకి వెళ్దాం. సో ఈ వీడియోలో చూడండి, ఇండస్ట్రియలిస్ట్ న్యూగా వచ్చి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు, న్యూ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ఆసక్తిగా వస్తారు. ఫస్ట్ అవగాహన ఉండాలి వాళ్ళకి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం తెలియకుండా ఎవరో ఏదో చేశారని మనం తెక్కూడదు, కొంచెం అవగాహన ఉండాలి. ఆ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏంటంటే అది మనకి సపోర్ట్ అవుతుంది. సో చాలా టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అక్కడ మీరు చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చాము. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇండస్ట్రీస్ సెక్టార్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు అనుభవం ఉండాలని చెప్పాను. దాంతోపాటుగా ఏంటంటే అవసరమైతే మనకు అనుభవం లేకపోతే అవగాహన చేసుకోవాలి, ఎక్స్పర్ట్స్ని మీట్ అవ్వాలి, ఆ ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్ యొక్క అడ్వైజెస్ తీసుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, రిస్క్ రివార్డ్ ఎంత ఉంటుంది, మన ఇన్వెస్ట్మెంట్ ఎంత రిక్వైర్డ్ ఉంది, సో కేటగిరీ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కువ బిజినెస్ దేంట్లో జరుగుతుంది. ఇప్పుడైతే ఫుడ్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ అనేది హైయెస్ట్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. సో ఫుడ్ అండ్ ఫార్మా అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంజనీరింగ్, టెక్నాలజీ, సో ఏదైనా సరే మన ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా కొంచెం మార్కెట్లో ఏది బాగా ఎక్కువ ప్రొడక్టివిటీ అంటే యూజబుల్ అండ్ ప్రొడక్టబుల్ ఉంటుందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇంట్రెస్ట్తో పాటుగా ఎక్కువ మందికి నీడ్ ఉండాలి. ఆ నీడ్ అనే ఉన్న బిజినెస్ని మనం తీసుకొని రావాలన్నమాట. ఇక్కడ నీడ్స్, లగ్జరీస్ని బేస్ చేసుకుని మనం సర్వీసెస్ ద్వారా కానీ, ప్రోడక్ట్ రూపంలో కానీ, లేదా డిస్ట్రిబ్యూటింగ్ రూపంలో కానీ, మార్కెటింగ్ రూపంలో కానీ మనం ఆ బిజినెస్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టార్టప్స్ అనేవి ఎప్పుడు కూడా మన బిజినెస్లో ఒక స్టార్టప్ని మనం స్టార్ట్ చేసుకున్నప్పుడు కనీసం మన లక్ష్యం ఏంటో, మన పరిశ్రమ ఏంటో, ఆ పరిశ్రమ ఎలా స్టార్ట్ చేయాలనేది చూసుకోవాలి. ఇక్కడ ఆహారం అంటే చెప్పాను కదా, ఫుడ్ బిజినెస్లో ఎక్కువగా పాపులర్ ఉంటాయి. మీకు ఈ ఒక బిజినెస్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నేమ్, ఆ ఇండస్ట్రీ నేమ్, ఆ ఇండస్ట్రీ సెక్టార్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అవసరమో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకొని మెటీరియల్ అంటే రా మెటీరియల్తో పాటుగా మనకి మెయిన్ రా మెటీరియల్తో పాటుగా ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మిషనరీ కూడా బేస్ చేసుకుంటాం. 15 లక్షలు పెడితే ఒక మిషనరీ వస్తుంది, ₹1 కోటి పెడితే ఒక మిషనరీ వస్తుంది. 10 లక్షలు పెడితే ఒక రా మెటీరియల్ వస్తుంది, 50 లక్షలు పెడితే ఒక రా మెటీరియల్ వస్తుంది. సో ఇవన్నీ అవగాహన చేసుకోవాలి. మనం ఈ వీడియోలో అంటే మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే, మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాని ప్రొఫైలు, అది ప్రాజెక్ట్ రిపోర్టు, దానికి కావాల్సిన ట్రైనింగ్, లైసెన్స్లు, రిజిస్ట్రేషన్స్, అన్ని రకాల అంటే మీరు ఏదైనా ఒక సెక్టార్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా నేను మీకు దాని గురించిన గైడ్ అంటే ఐడెంటిఫికేషన్ గైడ్ లైన్స్ ఇస్తాను. సో అడ్వైజెస్ ఇచ్చి దాని కంప్లీట్ ప్రాజెక్ట్ని, మిషనరీని, దాని అవుట్పుట్ అన్నీ అంటే ఇన్ఫ్రా మొత్తం కూడా డెవలప్ చేసి ఇస్తాము. దీనికి ఫీ ఛార్జ్ చేస్తాము. సో మీకు వ్యవసాయం సంబంధించిన కానీ, బ్యాంకులకు సంబంధించిన కానీ, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి ఏదైనా సరే మీరు ఎలాంటి బేసిక్ సబ్జెక్ట్ అయినా సరే మీకు ఇందులో ఇవ్వటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే దీనికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మీరు కంప్లీట్గా 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో అవి కూడా మేము ఎప్పటికప్పుడు మాకు వాట్సాప్లో ఈ నెంబర్లకి టచ్లో ఉంటే మీకు ఇన్ఫర్మేషన్స్ అని ఇస్తాం అనమాట. నెక్స్ట్ మనకు సెక్టార్ సెలక్షను, స్కిల్ అంటే మీ జాబ్ ఏంటి, స్కిల్ ఏంటి, సర్వీస్ ఏంటి, ప్రొఫెషను, దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ మనీ ఎర్న్ చేస్తాం. అది ఇండస్ట్రీ అనేది ఏం చేసుకోవాలి,
ఆ ఇన్నోవేషను అదంతా కూడా మీకు ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనం ప్రాజెక్ట్ రిపోర్ట్, ఇన్వెస్ట్మెంట్, దానికి సోర్సెస్ ఏంటి, బడ్జెటింగ్ చేయడము, ఫండింగ్ చేయించడము, అవసరమైతే మీకు పెట్టుబడి లేదు అనుకోండి, పెట్టుబడి ఎలా పెట్టించుకోవాలి, ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఎక్కడ దొరుకుతారు, సో మన ఐడియాస్ని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మనకు వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర కొంత ఉంటుంది, బ్యాంక్స్ దగ్గర కొంత వెళ్తాము, అలాగే ఏంజిల్ ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ని కొంతమంది ద్వారా, ఈ విధంగా రకరకాల సోర్స్ ఆఫ్ దెన్, అలాగే ల్యాండ్ ఎలా, రా మెటీరియల్, మెషినరీ, లైసెన్సెస్, ఇట్లా అన్ని ఇంక్లూడ్ మనకి ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళాలి. సో అంతే తప్ప మనకి ఏం తెలియకుండా, ఒక ఇన్వెస్ట్మెంట్ ఐడియా లేకుండా, ఒక గైడ్ లేకుండా మీరు డైరెక్ట్గా బిజినెస్లోకి ఎంటర్ అవుతే మనం పెట్టుబడి అనేది లాస్ అవుతాం. సో మెయిన్ ఏంటంటే రిస్క్ రివార్డ్ అండ్ ఎక్కడ ఎవరికి నీడ్ ఎక్కువ ఉంది అనే ఇండస్ట్రీ మీద మీరు ఫోకస్ చేయండి. దీనికి కావాల్సిన ప్యాకింగ్, స్టోరేజ్, మొత్తం కంప్లీట్గా ఈ సెటప్ అంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్స్లో మన ట్రైనింగ్ క్లాస్లో లేదంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో మీకు అందించడం జరుగుతుంది. సో ఇది కొత్త న్యూ ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఇది వెల్కమ్ చెప్తూ వాళ్ళ కోసం తయారు చేసిన వీడియో. థ్యాంక్ యూ టు వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ టు వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ టు సుమన్ టీవీ.